అందరికీ నమస్తే అండి. ఈ కేశవరం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్‌లో మనకు కనిపిస్తుందండి. ఈ కోతిగూడు అనేది ఇప్పుడు ఈ కేశవరం ఊరి శివారుని మనం చూడవచ్చనమాట అండి. ఈ గ్రామం చాలా పురాతనమైందండి. చాలా చక్కటి విలేజి. వరి, ఆక్వా, కొబ్బరి తోటలతో కనిపించే ఈ పచ్చని ఊళ్ళో కోతికి గుడి కట్టారనమాట అండి. అంటే మీకు గ్రామాల్లో చాలా సెంటిమెంట్ ఉంటుందండి. కోతి గనక ఆకస్మికంగా అంటే వానరం చనిపోయిందని చాలా ఆవేదన చెందుతారు. ఇది మన సంస్కృతిలో ఒక విలువనిచ్చే గౌరవం. అంటే వానరానికి చాలా గౌరవిస్తారు. వాడుక భాషలో కోతి అని పిలిచినా చాలా గ్రామాల్లో కనిపిస్తారు. కానీ ఇక్కడైతే చాలా పెద్ద గుడి కట్టారు. ఆంజనేయ స్వామి గుడి, కానీ కోతి కోసం ఆంజనేయ స్వామి గుడి కట్టారు. ఇప్పుడు మనం ఈ కేశవరం ఊరి శివారున ఉన్న కోతి గుడి చూద్దామండి. చాలా పచ్చని ప్రకృతిలో కనిపిస్తుంది. ఈ కేశవరం గ్రామం చాలా పురాతనమైంది. పురాతన పెంకుటిల్లుంటాయి. ఇక్కడ గీతా భవన్ అని ఒక క్షేత్రం కూడా ఉంది. ఇది ఆ ప్రత్యేక వీడియోలో అయితే కనిపిస్తది. కానీ ఇప్పుడు మనం కోతిగూడి దగ్గరికి వెళ్తామనమాట అండి.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కేశవరం గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశిష్ట ఆలయం, ఎంతో చరిత్ర గల ఆలయం ఇది. ఒక రకంగా చెప్పాలంటే 2 దశాబ్దాల క్రితం ఏదైతే ఈ మనం చిన్న ఆలయం ఉందో ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక వానరం అనుకోని విధంగా కొన్ని కారణాల దృష్ట్యా అది కాలం చేయటం జరిగింది. ఆ సందర్భంగా ఉన్న గ్రామ ప్రజలంతా కూడా ఈ విధంగా చనిపోయింది వానరం, గ్రామానికి అయిష్టం, ఇదంతా కూడా కొంచెం ఏదైనా జరగరాంది ఏదైనా జరుగుతుందేమో అని భావించి ఆ వానరానికి ఏదైతే సాంప్రదాయ రీత్యా దహన సంస్కార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఎక్కడైతే ఈ వానరం చనిపోయిందో ఆ ప్రాంతంలో ఒక గుడిని కూడా నిర్మించాలని తలపెట్టి ముందుగా మనం ముందుగా చూసిన విజువల్స్ చూసిన ప్రకారం ఆ గుడిని అయితే నిర్మించి ఏటా దీనికి చాలా ఏదైతే ఆంజనేయ స్వామి జయంతి ఇవన్నీ ఉంటాయో ఆ సందర్భంగా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు చేయటం ఇవన్నీ కూడా చేపట్టేవారు. రాను ఆలయాభివృద్ధి రీత్యా చిన్న ఆలయం కావటం, రోడ్డు పక్కనే ఉండటంతో ఈ ఆలయాన్ని కొంచెం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో గ్రామస్తులంతా వారు ఎవరికి తోచిన విధంగా వారు దాన ధర్మాలు అదే ఏదైతే నిధి ఉందో ఆ నిధిని సేకరించి ఈ ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. ఈ ప్రాంతంలో ఈ ఆలయం ఎంతో సెంటిమెంట్ ఆలయంగా ఉంది. ఎందుకంటే మామూలుగానే ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఒక్కరికి హిందూ సమాజంలో ఎనలేని భక్తి ఉంటుంది. రాముడి బంటుగా ఆయన ఈ భక్తులు ఎంతోమంది భక్తులను కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత గల ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కోతిగుడిగా, ఇది ఒక కోతిగుడిగా ఇక్కడ ప్రాముఖ్యత చెందింది. ఈ ప్రాంతంలో వెళ్ళేవారు ఆగి ఇక్కడ స్వామిని దర్శించుకోవడంతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి తమ మొక్కులు కూడా తీర్చుకోవడం ఏళ్ల తరబడి జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రాశస్త్యం గల ఆలయంగా ఈ ప్రాంతంలో చెప్పవచ్చు.